హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారు, అలాగే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి ఇంకా ఏమైనా కొత్త పథకాలు అయితే ఉన్నాయా మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారండి. అలాగే చేయుత పథకం ద్వారా 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలు ఎప్పుడు ఇస్తారని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి మనకైతే ఈ రోజున సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకైతే సభలో అయితే వచ్చేసి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే ఏప్రిల్ 23వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారుల కోసం అయితే ఆసరా చేయుత పథకం గురించి మనం అయితే మాట్లాడదాం. ఒక్కసారి వీడియో మాత్రం మీరు ఆసరా పెన్షన్దారులు అయితే ఉంటారు, వీడియో లాస్ట్ వరకు చూసేయండి జస్ట్, ఓకేనా. వీడియోని మాత్రం ఇచ్చిన లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ గుర్తుంది కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారు కదా, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా మనకి డైరెక్ట్గా 4,016 రూపాయలు అలాగే 6,016 రూపాయలు తెలంగాణలో అధికంగా వృద్ధులు ఒంటరి మహిళలు ఉంటే వాళ్ళకి డబ్బులు అయితే వస్తాయని చాలామంది ఆశతో ఇప్పటికీ ఉన్నారండి. కానీ మనకైతే ప్రభుత్వం మారి దాదాపు సంవత్సరం దాటిన విషయం మనందరికీ తెలిసిందే కదా. సో సంవత్సరం దాటేసినా సరే ఆసరా చేయుత పథకం ఎందుకు మనకి ప్రారంభించలేదని చాలా వరకు చెప్పినా సరే తప్పించుకోవడం అయితే జరుగుతుందండి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈసారి అయినా మనకైతే ఈ నెలైనా ఇస్తానంటే ఈ నెల ఇస్తామని గతంలో అయితే చెప్పారండి. సో ఈ మధ్యలో కూడా మనకైతే సీతక్క గారు చెప్పడంతో జరిగింది. కాబట్టి ఈ నెలలో కూడా మనకైతే ఏదైతే ఏప్రిల్ నెల ఉందో దానికి సంబంధించిన డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉన్నాయి కదా. దాంట్లో కూడా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి 4,016 రూపాయలు, వికలాంగుల సోదరులకైతే 6,016 రూపాయలు అయితే కష్టం అవ్వచ్చు అండి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు చాలా అయితే ఉన్నాయి కాబట్టి 5,000 రూపాయలు వాళ్ళు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే ఆసరా చేయుత పథకం అయితే దానికోసం ఎదురు చూస్తున్నారో, మీరు గత ప్రభుత్వం ప్రారంభించిన ఆసరా పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో మీకు ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయండి. మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో కంపల్సరీగా మీకు ఈ కేవైసీ అయితే పూర్తి అయిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయితే అవుతుందని మనకైతే రీసెంట్గా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో మొత్తానికి ఎవరైతే కొత్తగా అప్లై చేసే వాళ్ళు అయితే ఉన్నారో ఒక్కసారి మీరైతే మీ ఈ కేవైసీ అయిందా లేదా చెక్ చేసుకోండి. అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరైతే కరెక్ట్గా ఇస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది మీకు తొందరలో అయితే వచ్చేస్తాయండి, ఓకేనా. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.